దినవృత్తాంతాలు రాసినటువంటి మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతాలు గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాడో చూడండి ప్రియులారా. ఆత్మీయమైనటువంటి ప్రయాణములో సాగినటువంటి దావీదు మరణిస్తూ ప్రియులారా, ఏదో నా జీవితం అయిపోయింది, జీవించినంతకాలం జీవించాను, ఆ తర్వాత వాళ్ళు ఏదో చేస్తారులే అని చెప్పి బాధ్యతారహితంగా మరణమునకు సిద్ధపడలేదు. కానీ కుమారునికి చెప్పవలసిన విషయాలు బాధ్యతతో చెప్తూ అంటున్నాడు, ఓ సొలొమోనా, నా కుమారుడా అని పిలిచి, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను ఎరిగినవాడు, అందరి హృదయములు పరిశోధించువాడు, ఆలోచనలన్నీ అన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. కనుక ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఆయనను తెలుసుకొని అనంటే ఆయన యొక్క మనస్సును తెలుసుకోవాలి, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలి, మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి. ఎందుకనంటే ఆయన సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తాన్ని పరిశీలన చేసేటువంటి దేవుడు. కనుక నీవు ఆయన యొక్క మనస్సును తెలుసుకొని పూర్తిగా నీ ప్రవర్తన మీద ఆయనకు అధికారాన్ని ఇస్తే, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయన యొక్క అడుగు జాడలను కనుగొని ఆ ప్రకారంగా నీవు నడిస్తే, ఆయన అంటున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే ఆయన నీకు ప్రత్యక్షమగును. అంటే దేవుడు నీకు దొరుకుతాడు, దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు సన్నిధిలో నువ్వు ఏదైతే జరగాలని కోరుకుంటున్నావో, ఏదైతే కావాలని ఆశపడుతున్నావో, నీ జీవితంలో ఏదైతే పొందుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, అది నీ జీవితంలో ఆయన ప్రత్యక్షమగుట అర్థం ఏంటంటే, నీవు అడిగింది ఇచ్చుట ద్వారా, నీవు దేవుని సన్నిధిలో కోరుకున్నది దేవుడు ఇవ్వడం ద్వారా, నువ్వు ప్రార్థించిన దానిని ఆయన నీకు సమాధాన రూపంగా ఇవ్వడం ద్వారా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, దేవుడు నీకు కనబడతాడు. అనంటే నీవు అనుకున్న ప్రకారం, ఆశించిన ప్రకారం, నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నావో దాని ప్రకారం దేవుడు జరిగేలాగా సహాయం చేస్తాడు అని చెలవిస్తూ చివరిలో ఒక అద్భుతమైనటువంటి హెచ్చరికను తెలియజేశాడు. ఏంటి అనంటే, ఒకవేళ నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దేవుని బిడ్డలారా, ఈ మాట కూడా తన తండ్రి సొలొమోనుకి చెప్తా ఉన్నాడు. నీవు ఒకవేళ దేవుడు ఇంతగా మాట్లాడిన తర్వాత కూడా, ఇంతగా నీతో ఇంతగా బోధించిన తర్వాత కూడా, ఆయన ఇన్ని విధాలుగా ప్రాధేయపడిన తర్వాత కూడా నీవు ఇంకా అహంకారివై, గర్విష్ఠివై, భక్తిహీనునివై, నిర్లక్ష్య వైఖరితో ఆయనను, ఆయన మాటలను, దేవుని సన్నిధిని, దైవజనుని త్రోసివేస్తే దేవుడు కూడా నిన్ను త్రోసివేస్తాడు. ఆయన విసర్జించేస్తాడు. దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడు. దేవుడు పక్కన పెట్టిన తర్వాత ప్రియులారా, మనం ఏమీ చేయలేమండి. ఎందుకనంటే బైబిల్లో సౌలు రాజు మనకు తెలుసు. సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దైవ చిత్తానుసారంగా నడిచినవాడు, దైవ చిత్తానుసారమైనటువంటి యుద్ధాలు చేసినవాడు, దైవికంగా రాజ్యాన్ని నడిపినవాడు. రాను 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 దేవుని యొక్క శక్తిని కోల్పోయి, ఎందుకంటే మొదట ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి తన యొక్క రాజ్య పరిపాలన, ఆత్మీయ జీవితం చివరకు లోకానుసారంగా ఆలోచనలతో, సొంత ఆలోచనలతో కొనసాగించాలనుకున్నాడు. తన జీవితం నాశనం అయిపోయింది, రాజ్యం పతనానికి వెళ్ళిపోయింది, రాజుగా పక్కన పెట్టబడ్డాడు. చివరికి తన విలువైన జీవితాన్ని చేతులారా తనే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే
దైవ చిత్తానుసారమైనటువంటి నడిపింపును తను కోల్పోయాడు. ఈ సమయంలో దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, బాధ్యత కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు, ప్రణాళికలో ఎన్నుకొని ఏర్పాటు చేయబడినటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ క్షణములో నీ ప్రవర్తన అంతటి మీద ఈ రోజు నుంచి ఆయనే అధికారిగా ఉండాలని కోరుకో, ఆయనే యజమానిగా ఉండాలని కోరుకో, పూర్తి బాధ్యత ఆయనే తీసుకోవాలని కోరుకో. ఈ రోజు నుంచి వచ్చి నీకు వచ్చే ఆలోచన, నీకు వచ్చేటువంటి ఏక అడుగులు కూడా వేయొద్దు. దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, ఇంతవరకు ఏదైతే నువ్వు లాస్ అయిపోయావో, నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, ఎవరినైతే దూరం చేసేసుకున్నావో, ఎవరికైతే దూరం అయిపోయావో, ఈరోజు తిరిగి దేవుడు నిన్ను అంతకంటే ఉన్నత స్థితిలో ఉంచాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ఈరోజు మనుషులకు నచ్చే విధంగా ప్రవర్తిస్తున్నావేమో, మనుషుల దగ్గర శబాష్ అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావేమో, మనుషుల దగ్గర మార్కులు వేయించుకుంటున్నావేమో, అందుకనే దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు. ఎవరైనా సరే మనుషులకు దగ్గరగా ఉండాలనుకున్న వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. దేవునికి నచ్చే విధంగా, ఆయనకు నచ్చాలనుకుని ఆయనకు దగ్గరగా ఉండాలనుకున్న వాళ్ళు మనుషులకు దూరం కావచ్చు. ఒకవేళ దైవికంగా సాగాలనుకుంటున్న నీ జీవితంలో మనుషులు నీకు దూరంగా ఉంటున్నారా? పర్వాలేదు. కొంతమంది నిన్ను అవాయిడ్ చేస్తున్నారా? ధైర్యంగా ఉండు. కొంతవరకు మొన్నటి వరకు నా అనుకున్న వాళ్ళందరూ ఈరోజు నిన్ను దూరం పెడుతున్నారా? ఇబ్బంది పడద్దు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటున్నావు. లేదు, నీవు బలహీనంగా ఉన్నావో, ఆత్మీయంగా ఉన్నావో చెక్ చేసుకునే పరీక్ష నీ చేతుల్లోనే ఉంది. ఈ మధ్యకాలంలో ప్రజలందరూ నిన్ను అభినందిస్తున్నారా? శభాష్ అంటున్నారా? నువ్వు ఏం చేస్తున్నా సరే నిన్ను పొగుడుతున్నారా? నేను కంగ్రాట్ చెప్తున్నారా అని అంటే నీవు దేవుణ్ణి బాధ పెడుతున్నావు, దేవుని చేతిలోంచి జారిపోతున్నావు, దైవికంగా దిగజారిపోతున్నావు. నీవు మనుషులకు నచ్చే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ ప్రవర్తన మీద నీవు అధికారిగా ఉంటున్నావు, మనుషులకు నచ్చే విధంగా ఉంటున్నావు. కనుకే ఈరోజు ఆత్మీయంగా దిగజారిపోయావు. అందుకని ఏ కార్యాన్ని చూడలేకపోతున్నావు. నీ జీవితంలో అనుకుంటున్నావు కానీ కలలన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయి, ఆశలన్నీ నిరాశలుగానే మిగిలిపోతున్నాయి. అనుకున్నదొకటి, జరిగేదొకటి నీ జీవితంలో జరుగుతుంది. లేదు, నీవు ఊహించిన దానికంటే మంచి స్థితిని ఇవ్వాలని దేవుడిని ఎన్నుకున్నాడు. ఈ రోజు నుంచి అయినా లోపాన్ని సరి చేసుకొని దైవ చిత్తానుసారమైనటువంటి నడిపింపులోనికి నువ్వు మార్చబడగలిగితే, ఇప్పుడే ఈ క్షణమందే ఒక తీర్మానం తీసుకోగలిగితే, నీ జీవితంలో దేవుడు ఇక నుంచినైనా గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. లోబడదామా? సరి చేసుకుంటావా? ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒక పశ్చాత్తాపంతో కూడినటువంటి సమర్పణను చేసుకొని ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు.